నరసింహ గారు నోమన్ గారు డిస్కస్ చేద్దాం. పాపారావు గారు ఎంత మాట్లాడుకున్నా రాజకీయ పార్టీల నుంచి విమర్శలు ప్రతి విమర్శలు సహజం. కానీ ఇప్పుడు భారత్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఇది మోదీకి సంబంధించిందో లేదంటే ఇటు రాహుల్కి సంబంధించిందో ఇంకో పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు, దేశానికి సంబంధించినటువంటి వ్యవహారం. భారత్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఇంకొక విషయం కూడా నేను ప్రస్తావిస్తాను పాపారావు గారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే ఆస్ట్రేలియాలో వలసలకు వ్యతిరేకంగా జరిగినటువంటి నిరసన మనం చూస్తున్నాం. నిన్న మొన్నటి వరకు లండన్ లో జరుగుతున్నటువంటి నిరసనలు, వలసలు ఎక్కువైపోతున్నాయి. ఇక్కడ కంప్లీట్ గా మొత్తం స్వరూపమే చేంజ్ అయిపోతుంది. మా దేశంలో ఉండట్లేదు. ఇది ఒక్కొక్కటిగా అన్ని అగ్రరాజ్యాలకు అలాగే ఇతర చిన్న చితక దేశాలకు కూడా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి. మనం ఇప్పటి వరకు గొప్పగా చెప్పుకున్నాం, ఏ దేశానికి వెళ్ళినా ఇండియన్స్ ఉంటారు, ఆ ఇండియన్స్ లో కూడా తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటారు, ఈ తరహా గొప్పలు మనం చెప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ ప్రపంచంలో స్వరూపం మొత్తం మారుతుంది కదా. ఇప్పుడు ఇండియా ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? చాలా బాగా చెప్పారు మీరు. అది ప్రపంచం మొత్తం స్వరూపం మారుతుంది. ప్రపంచ పాత ఆర్థిక నమూనా పనిచేయటంలా ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతుంది. భారతదేశంలో కూడా నిరుద్యోగం పెరుగుతుంది. ఇది అమెరికాలోని సమస్య, యూకేలో సమస్య కాదు, ఆస్ట్రేలియా సమస్య కాదు. ప్రపంచంలో అన్ని దేశాల్లో దరిదాపుగా విపరీతమైన స్థాయిలో ఆధునిక టెక్నాలజీ వల్ల, మాంద్య స్థితి వల్ల నిరుద్యోగం పెరుగుతుంది. ఈ పెరుగుతున్న నిరుద్యోగానికి భారతదేశంలో మనం కనుక పరిష్కారం కనుక్కోకపోతే, ఎందుకంటే మిగతా వాళ్ళ సంగతి మనకు అనవసరం, మనం ఏం చేయలేము, వాళ్ళ దేశాల్లో వాళ్ళే చేసుకోవాలి. భారతదేశంలో దీనికి పరిష్కారం కనుక్కోకపోతే భారతదేశంలో కూడా విస్ఫోటనంలాగా సామాజికమైనటువంటి బదలయ్యే పరిస్థితి ఉంటుంది, ఎప్పుడైనా ఉంటది. కాబట్టి ఏంటంటే నిరుద్యోగం అనేది దేశంలో పెద్ద సమస్య. ఉదాహరణకి టారిఫ్లు కొత్తగా, నిరుద్యోగం మామూలుగానే పెరుగుతుంది, దానిలో ఇప్పుడు కొత్తగా టారిఫ్లు రావటం వల్ల టారిఫ్లు వేశారు ట్రంప్ 50%. దానివల్ల ఆల్రెడీ నిరుద్యోగం ఏది మన జెమ్స్ అండ్ జ్యువెలరీ, టెక్స్టైల్స్, మన ఆంధ్రప్రదేశ్ లో అయితే చేపల చెరువుల తాలూకు రొయ్యలు, ఇట్లాంటి చాలా విషయాల్లో పెద్ద ఎత్తున నిరుద్యోగ లెదర్ ఇండస్ట్రీ, వీటిల్లో ఆల్రెడీ నిరుద్యోగులు అవుతున్నారు. చాలా మంది ఉద్యోగాలు పని పోతుంది. ఉద్యోగాలు అనుకుంటే కూడా ఆ రంగంలో పనిచేసే వాళ్ళు చాలా మంది చిన్న పనులు చేసుకునే వాళ్ళు లాంటి వాళ్ళు, చిన్న వేతనాలు ఉన్న వాళ్ళు, వాళ్ళందరికీ ఉద్యోగ పనులు పోతున్నాయి. ఇప్పుడు రెండో ఎండ్లో ఏమవుతుంది, ఇప్పుడు H1B వీసాల సీలింగ్ వల్ల, లేకపోతే దాని మీద పెంచిన ఫీజు వల్ల హై ఎండ్ ఉద్యోగాలు అయితే ఐటీ ఉద్యోగాలు ఏదైతే వైట్ కాలర్ బ్రహ్మాండమైనటువంటి సర్వీసెస్ సెక్టర్ లో ఉన్నటువంటి అద్భుతమైన శాలరీస్ వచ్చే ఉద్యోగాలు వాటికి కూడా ముప్పు వస్తుంది. కాబట్టి భారతదేశం శాండ్విచ్ అవుతుంది ఈ పరిస్థితిలో. కాబట్టి ఎకనామిక్ మోడలే మార్చుకోవాలి. భారతదేశం ఏం చేయాలనే దగ్గర భారతదేశం ఇక పాత నమూనా ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఆధారపడలేదు. సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం ద్వారా ప్రపంచానికి, లేకపోతే షేర్ మార్కెట్ ఆధారితంగా బాంబే హెడ్ క్వార్టర్స్, దలాల్ స్ట్రీట్ హెడ్ క్వార్టర్స్ గా మనం షేర్ మార్కెట్ పెరిగితే బాగా, షేర్ మార్కెట్ కనుక లండన్ లాగా షేర్ మార్కెట్ లాగా అయితే మనం వీ విల్ బికమ్ ఏ సూపర్ పవర్. ఇవన్నీ కాదు. ఇప్పుడు కొత్త మోడల్ అవసరం నా ఉద్దేశంలో. సరే, ఎవరికి ఉద్దేశాలు వాళ్ళకుంటే, ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటే, నేను గత 15-20 సంవత్సరాల నుంచి కూడా 15 సంవత్సరాల పైనుంచి చెప్తున్న మోడల్ ఒకటి, వ్యవసాయ ఆధారితంగా, వ్యవసాయం సెంటర్డ్ గా, వ్యవసాయక సూపర్ పవర్ గా అంటున్నాడు. ఏది మన నీతి ఆయోగ్కి చెందిన సుమన్ బెరీ ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే ఇండియా షుడ్ బికమ్ ఏ అగ్రికల్చర్ సూపర్ పవర్ అంటున్నారు. ఎందుకంటే భారతదేశంలో 50% దాకా, సగానికి సగం మంది జనం దాకా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. అలాగే భారతదేశంలో పాడి పరిశ్రమ మొత్తం కలిపితే ఒక 50% గ్రామాల్లో వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆదాయాలు పెంచాలి, వాళ్ళ ఆదాయాలు పెరగాలి. మనం ఎంతకీ ఏం చెబుతున్నాం, ప్రొడక్షన్ పెంచండి, ప్రొడక్టివిటీ పెంచండి వ్యవసాయంలో అంటున్నాం. ఎస్, పెంచుతున్నారు. ప్రొడక్షన్ పెరిగిన కొద్దీ, ఉత్పత్తి పెరిగి, సప్లై పెరిగి వాళ్ళకి వచ్చే ఆదాయం పడిపోతుంది, వాళ్ళకి వచ్చే ఆదాయం పడుతుంది. అందుకని ఏంటంటే ప్రొడక్షన్ పెరగాలి. కానీ దానికంటే ముఖ్యంగా రైతాంగం ఆదాయాలు పెరిగితే దేశంలో 50% జనం ఆదాయం పెంచే వ్యవసాయ ఆధారిత మోడల్ ఈ దేశానికి ప్రస్తుతం దిక్కు. ప్రపంచమంతా సంక్షోభంలో ఉన్నప్పుడు అది జరిగితే గనక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి, రైతాంగం కొనుగోలు శక్తి పెరిగితే, ఉదాహరణకి గ్రామీణ ప్రాంతంలో రైతు ఆదాయం బాగా వచ్చి ఒక ఇల్లు కట్టుకుంటే గనక దాని సిమెంటు, స్టీలు నగర ప్రాంతాల పరిశ్రమల నుంచి వస్తుంది. అంటే ఆటోమేటిక్ గా నగర ప్రాంతాల్లో పరిశ్రమలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అది మన దేశంలోనే నగరాల్లో డిమాండ్ పెరుగుతుంది సరుకులకి, సిమెంట్ కి, స్టీల్ కి పరిశ్రమలు వస్తాయి. అలాగే సిమెంట్, స్టీల్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పెరగటం అంటే ఇంకా చాలా ఎన్నో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ చుట్టూ ఎన్ని డజన్ల ఇండస్ట్రీలు ఉన్నాయో చెప్పలేము. వాటన్నిటి కూడా పోతాం. అది గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి పెరిగే ఆదాయం. రెండోది, గ్రామీణ ప్రాంత రైతాంగం కనుక ఆదాయాలు పెరిగి కార్లు, బైకులు కొనుక్కోగలిగితే అవి కూడా నగర ప్రాంతాల పరిశ్రమల నుంచి వస్తాయి. గ్రామీణ ప్రాంత రైతాంగం ఆదాయాలు కనుక పెరిగి వాళ్ళు గృహోపకరణాలు కొనుక్కుంటే, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు లాంటివి కొనుక్కునే స్తోమత వస్తే అవి కూడా నగర ప్రాంతాల పరిశ్రమ నుంచి వస్తాయి. కాబట్టి ప్రపంచం అంతా మునిగిపోతున్నా, ప్రపంచంలో ఎక్కడా డిమాండ్ లేకున్నా, మనం ఎక్కడికి ఎగుమతి చేయలేకున్నా, భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 50% జనాభా ఆదాయం పెరిగితే భారతదేశ నగర ప్రాంతాలు కూడా పుంజుకుంటాయి. భారతదేశ నగర ప్రాంతాల్లో మన యువతకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
దేశంలోనే కాశ్మీర్ టు కన్యాకుమారి మనం డిమాండ్ కల్పించుకునే అవకాశం ఉందని చెప్పి గత 15 సంవత్సరాల నుంచి నా వాదన. ఈ మధ్య కాలంలో నీతి ఆయోగ్ కూడా కొన్ని ఇట్లాంటి వర్షన్స్ వస్తున్నాయి. ఏంటంటే అగ్రికల్చర్ సూపర్ పవర్ గా ఇండియా అవ్వాలి, వ్యవసాయ ఆధారితంగా మనం ముందుకెళ్లాలనేది నా వాదన. మొదటి నుంచి అదే, నేను కూడా ఇప్పుడు కూడా అదే గట్టిగా చెబుతున్నాం. ఇప్పుడు కొత్త మోడల్ కావాలి మనకి, అభివృద్ధి నమూనా. గతమంతా మనం పారిశ్రామిక కార్పొరేట్ ఆధారిత షేర్ మార్కెట్ ఆధారిత వ్యవసాయం ఇది నమూనా చుట్టూ వెళ్ళాం. ఓకే పాపారావు గారు, నోమన్ గారు మనకి ఇక మీదట కంటిన్యూ మనకు స్వల్ప సమయం ఉంది కాబట్టి రాజకీయ విమర్శలు వద్దు కాకుండా అసలు ఉన్న పరిష్కారాలు ఏంటి మాట్లాడుకుందాం. ఇంకొక పాయింట్ నేను మీకు యాడ్ చేస్తున్నాను. ప్రెసెంట్ ఉన్నటువంటి సినారియోలో ఎయిదర్ మనం యాక్సెప్ట్ చేయాల్సింది, మనం ఇంకా స్టిల్ డిపెండ్ అయింది ఎయిదర్ చైనా మీద లేదంటే అమెరికా మీద. మనం ఈ మొత్తం హడావిడిలో ట్రంప్ చేసిన హడావిడిలో చైనాని మర్చిపోతాం, స్కిప్ చేస్తున్నాం. ఎందుకంటే చైనా నుంచి చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనం ప్రౌడ్ గా మేడ్ ఇన్ ఇండియా అని చెప్పుకునేటటువంటి ఒక మొబైల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ సాధనమైనా దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని కూడా చైనా నుంచి వచ్చాయి. ఏదైనా ఒక కాన్ఫ్లిక్ట్ వస్తే వాళ్ళు కనుక ఆపేసి ఇక్కడ ప్రొడక్షన్ ఆపేసి కంపెనీలు మూసుకోవాల్సినటువంటి పరిస్థితి, ఇటువంటి ప్రమాదాలు. సో ఇండియా అయితే చైనాకి అవుట్ సోర్సింగ్, లేదంటే ఇంకో కంట్రీ లేదంటే అమెరికాకి అవుట్ సోర్సింగ్, ఇలాంటి పరిస్థితి కాకుండా ఇండియా మీద ఇండియా నిలబడడానికి ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి చర్యలు. ఎస్, వాట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే, సో ఎసెన్షియల్లీ 5,000 మీరు ఇప్పుడు ఏదైతే చైనా నుంచి ఇంపోర్ట్స్ వస్తున్నాయని చెప్పేసి, చైనా నుంచి భారతదేశానికి సుమారు 5,500 ప్రోడక్ట్స్, 5,500 ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ అవుతున్నాయండి. అంటే ఎనార్మస్ అమౌంట్ అండి. వారికి మనకి తేడా ఏంటంటే, వారి దగ్గర హ్యూజ్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఉంది, మన దగ్గర కూడా హ్యూజ్ పాపులేషన్. ఎస్, నో ద క్వశ్చన్ హియర్ ఈస్, వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటే మన దగ్గర కూడా టాలెంట్ ఉంది. కానీ ఎవరండి, గవర్నమెంట్స్ ఆర్ డిఫరెంట్ హియర్. ద వే ద గవర్నమెంట్ ఫంక్షన్ ఇస్ డిఫరెంట్ హియర్. వాట్ షుడ్ బి డన్ హియర్? ఏమన్నారండి ఆగస్ట్ 15న ఏమన్నారు, యూనో ఆన్ ది రెడ్ ఫోర్ట్ ఏమని చెప్పారండి, జెండా ఎగరవేసిన తర్వాత మనం ప్రొడక్టివిటీ పెంచాలి అని చెప్పేసి. ప్రొడక్టివిటీ పెంచాలంటే ఎలా చేయాలండి? స్కిల్డ్ పెంచాలి అని అంటే వీ హ్యావ్ టు హ్యావ్ ది ఫ్యాక్టరీస్ హియర్, వీ హ్యావ్ టు హ్యావ్ యూత్ కి కావాల్సినటువంటి స్కిల్డ్ లేబర్ డెవలప్ చేయడానికి వారికి ఆ ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ని డెవలప్ చేయాలా, వారికి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేయాలా, వారికి ఉన్నటువంటి సబ్సిడీస్ ఇవ్వాలా. ఇవి ఏమి ఎంఎస్ఎంఈస్ కి ప్రమోట్ చేయాలా. ఇవి చేసినప్పుడు 100% భారతదేశంలో ఈ 5,500 ప్రొడక్ట్స్ ఏదైతే మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దానిని తగ్గించవచ్చు. ఇక్కడ మనం సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అని ఏదైతే అంటున్నామో, మన కాళ్ళ మీద మనం స్వతహాగా నిలబడడానికి, మన యువతకి జాబ్స్ కావడానికి బ్లింకిట్ లో గానీ, జొమాటోలో గానీ, స్విగ్గీలో గానీ ఇవి కావండి. ఇవి దీస్ ఆర్ నాట్ జాబ్స్ అండి. ఐఎమ్ సారీ టు సే, దీస్ ఆర్ నాట్ జాబ్స్. జాబ్స్ అనేవి ఇక్కడ మనకు కావాలి అని అంటే వారు ప్రొడక్టివిటీ తీసుకొచ్చేసేసి వారికి ఉన్నటువంటి స్కిల్ ని అప్లై చేసి ప్రొడక్టివిటీకి కాంట్రిబ్యూట్ చేయాలండి, ఇండియన్ గ్రోత్ కి కాంట్రిబ్యూట్ చేయాలండి. ఎప్పుడు చేస్తారంటే అగ్రికల్చర్ చేస్తే అగ్రికల్చర్ నుంచి వచ్చినటువంటి ప్రొడక్టివిటీని అది దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ కాంట్రిబ్యూషన్ టు ఇండియా అండి. సారీ పీపుల్, ఈరోజు జనాలు చేస్తున్నారు పాపం బ్లింకిట్ లో కానీ దాంట్లో కానీ, వారికి ఉన్నట్టు వాటికి జాబ్ లేక వాళ్ళు చేస్తున్నారు. ఎవరికి చేయాలని ఉంటుందంటే రోడ్ల మీద తిరగాలి 15 గంటలు తిరగాలని ఎవరికి ఉండదండి. వారికి తర్వాత బ్యాక్ బోన్ పెయిన్స్ వస్తాయి, తర్వాత యూనో డస్ట్ పొల్యూషన్ అండ్ వాట్ నాట్. యూనో ఎవరికైనా సరే మంచిగా ఉండాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తో ఉండాలి అని ఉంటుంది. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు రీసెట్ థింగ్స్, as sir has clearly mentioned. ఎకనామిక్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని రీసెట్ చేయాలి అని అంటే స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్ నుంచి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎవరైతే మనం మాట్లాడుతున్నామో యంగ్ స్కిల్స్ అనేది డెవలప్ చేయాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా, ఇక్కడ వీరికి ఆపర్చునిటీస్ ఇవ్వాలా, గవర్నమెంట్ సబ్సిడీస్ ఇవ్వాలా, గవర్నమెంట్ వీరిని ప్రతి ఒక్క దానికి దే హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ చేసినప్పుడు దెన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ద గ్రోత్ విత్ ఇన్ ఇండియా. నరసింహారెడ్డి గారు, మీ ఒపీనియన్ ఏంటి? మన ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇమ్మీడియట్ గా తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏదైతే ఇందాక చెప్పినట్టు మన ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం, అదేవిధంగా మోడీ గారు కూడా మరి ఆ ప్రభుత్వంతో చర్చించి దీనికి ఒక టెంపరీ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. రెండోది ఏంటంటే, మన భారతదేశము ఇతర దేశాలపైన ఆధారపడము అనేటువంటి అంశం ఏదైతున్నదో దాన్ని మనం డే బై డే తగ్గించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈరోజు మన దేశంలో వస్తువుల యొక్క ఉత్పత్తిని పెంచుకోవాలి. మనకు కావాల్సినటువంటి ఉత్పత్తులు ఏవైతున్నాయో మనం ఇప్పుడు చైనా కానీ, అదేవిధంగా అమెరికా కానీ ఇతర దేశాల నుండి ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటి యొక్క ఆవశ్యకతను తగ్గించుకోవాలి. అంటే స్వయంగా మనమే ఉత్పత్తి చేసుకునేటువంటి స్థాయికి ఎదగాలి. ఆ స్థాయికి ఎదగాలి అని అంటే ఈరోజు ప్రభుత్వాలు మరి రాష్ట్రాల వారీగా మరి స్కూలింగ్ నుండి కాలేజీలలో కానివ్వండి, నైపుణ్యత శిక్షణలు కూడా ఈరోజు స్కూల్ స్థాయి నుంచి అందించాలి. ఏదైతే
ఇప్పుడు ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఏవైతే ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో వారిని ప్రోత్సహించాలి, వారికి సబ్సిడీలు అందించాలి. అదేవిధంగా వారికి ఏవైనా ట్రైనింగ్ సెక్షన్స్ కానీ అట్లాంటివి ఏమైనా అవసరం ఉంటే కూడా ఈ ప్రభుత్వాలు వాళ్లకు ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది కల్పించాల్సినటువంటి అవసరం చాలా ముఖ్యము. ఇంకోటి ఏంటంటే ఈరోజు మనం చైనా నుంచి ఏదైతే మిషనరీ కానివ్వండి, ఏదైతే ఆర్గాన్ కెమికల్స్ కానివ్వండి, అదేవిధంగా ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానివ్వండి, ఇంకా చాలా ప్రొడక్ట్స్, ఇందాక నుమాన్ గారు చెప్పినట్టు దాదాపు 5,000 పైచిలకు ప్రొడక్ట్స్ ఏవైతే మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దాంట్లో అయితే అసలు చైనాకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ డివైస్ ఏది మేడ్ ఇన్ ఇండియాలో దాంట్లో ప్రభుత్వం కేటగిరీస్ గా డివైడ్ చేసుకొని అంటే ఈ ప్రొడక్ట్స్ లో ఏ ప్రొడక్ట్స్ ని మనం ఇమ్మీడియట్ గా మనము తయారు చేసుకోగలుగుతాము, ఏ ప్రొడక్ట్స్ పైన ఇంకా అవగాహన పెంచుకొని తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఒక ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు అమెరికాలో మొత్తం అమెరికా పాపులేషన్ లో 1.6% ఆఫ్ ద పాపులేషన్ మన భారతీయులే. దాదాపు 5.5 మిలియన్ మంది జనాలు ఈరోజు అమెరికాలో ఉన్నారు. మరి వాళ్ళందరికి కూడా అండగా నిలవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. వాళ్ళందరికి కూడా భారతీయులుగా మనందరం కూడా అండగా ఉండాలి. ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అమెరికా ప్రభుత్వంతో చర్చించి మరి ఏదైతే నిర్ణయం ఉన్నారో ఆ నిర్ణయం ఉపసంహరించుకునే విధంగా మనందరం కూడా వారికి అండగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఏదైతే ట్యాక్స్ $1,00,000 వాళ్ళ పైన ఇంపోజ్ చేస్తే దాని ఇంపాక్ట్ అనేది ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి కొన్ని లక్షల కుటుంబాల పైన ఒక పాయింట్ మనం డిస్కస్ చేయలేదు. నేను విత్ యువర్ పర్మిషన్ ఐ వాంట్ టు యాడ్ హియర్ శివ గారు. సి ఎసెన్షియల్లీ మనం ఏదైతే $1,00,000 కట్టాలి అని చెప్తున్నామో కొత్త H1B వాళ్ళకి అవుతుందా లేకపోతే ఎగ్జిస్టింగ్ H1B వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందా అనేది ఆ క్లారిటీ రాలేదు. ఇది సంవత్సరం కూడా కంపెనీస్ అన్ని కూడా ఇమ్మీడియట్ గా రండి అని చెప్పి అనడం కూడా కొంత గందరగోళానికి టెన్షన్ కూడా గురి చేస్తున్న సిచ్యువేషన్. ఒకవేళ ఎవరైనా అదర్ దెన్ అమెరికా వేరే ప్లేసెస్ లో ఇండియాలో Microsoft has sent an email. Microsoft has sent an email వారి యొక్క ఎంప్లాయీస్ కి మీరు 21 సెప్టెంబర్ 2025 లోపు వచ్చి రిపోర్ట్ చేయండి అని చెప్పేసి ఇటువంటి పానిక్ సిచ్యువేషన్ ఉంది. సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి దౌత్యవేత్తలతో మాట్లాడి అంబాసిడర్ పోయి అక్కడ పోయి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పోయి అక్కడ ఉన్నటువంటి డిప్లొమాట్స్ యుఎస్ సెక్రటరీ జనరల్ తో మాట్లాడి ఆ గైడ్ లైన్స్ ఏంది అని చెప్పేసి తీసుకోవాలి. ఒకటి సార్ మీకు ఒక విషయం చెప్తాను. ఎమర్జెన్సీ ఉంటుంది, హెల్త్ ఎమర్జెన్సీ ఉంటుంది, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుంది, ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉంటుంది. ఒక H1B అక్కడ పనిచేస్తున్నాడు, వాళ్ళ మదరో ఫాదరో ఫ్యామిలీ మెంబరో క్లోజ్ రిలేటివ్ ఎవరో ఇక్కడ చనిపోతారు, మళ్ళీ వారి అంతిమ సంస్కారాలకైనా రావాలి కదండి. అటువంటి హ్యుమానిటీ వాల్యూస్ కూడా లేకుండా ఇటువంటి ఆంక్షలు పెడితే వారు ఎట్లా పోతారండి చెప్పండి. పెళ్లిళ్ళు ఉన్నాయి జనాలకు, H1B లో ఉన్నటువంటి వారు పెళ్లిళ్ళు. సార్ ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే ఉన్నదో ఈ ఏదైతే $1,00,000 ఇంపోజ్ చేస్తున్నారో ఫీజు అనేది దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేది వెరీ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఉన్న విమర్శలు చేయడంలోనే ముందున్నది కానీ దాన్ని ఎట్లా సార్ట్ అవుట్ చేయాలనేటువంటి అంశంలో లేదు. ఎందుకంటే నిన్న చూస్తే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ట్రంప్ ఉన్నారు అని చెప్పి కూడా మాట్లాడారు. చెప్తా ఉన్నాను నేను, అంటే అంశాన్ని ఏ రకంగా పరిష్కరించాలని ప్రయత్నం చేయాలి కానీ ఎంతసేపు ఉన్న రాజకీయ విమర్శ చేయడం అనేది తప్పు. ఎందుకంటే ఒక్క నిమిషం సార్, ఈ రోజు వారు టాపిక్ అని కాదు, ఈ రోజు వారు గౌరవ కేసీఆర్ గారిని ట్రంప్ తో పోలిస్తే మరి వారిని కూడా మేము కూడా మన ఆయన ఉన్నారు కదా ఎవరో కిమ్ జాంగ్ ఎవరు ఉన్నారు కదా ఆయనతో పోల్చవలసి వస్తుంది. ఓకే నరసింహరెడ్డి గారు, పాపారావు గారు, నేను ఇందాక ప్రస్తావించినట్టు ప్రపంచ దేశాల్లో మైగ్రెంట్స్ మీద జరుగుతున్నటువంటి నిరసనలు ఏవైతే ఉన్నాయో మనం రీసెంట్ గా చూసిన వాటి లండన్ లో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, అమెరికాలో కూడా కొంత వ్యతిరేకత పెరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు. ఈ నేపథ్యంలో మైగ్రేట్ అవుతున్నటువంటి ఇండియన్స్, అది అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, లండన్ కావచ్చు, ఇంకో ప్రాంతం కావచ్చు, ఎక్కడైనా సరే అక్కడ స్థానికులు డామినేట్ ఫీల్ అవ్వకుండా ఏ రకంగా బిహేవియర్ ఉండాలి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఈ మధ్య మనం అయితే చాలా గొప్పగా చెప్పుకుంటాం, మనదంతా కూడా వసుదైక కుటుంబాన్ని మనం గొప్పగా చెప్పుకుంటాం, కానీ రియాలిటీలో ప్రపంచ దేశాల్లో అలాంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. మా మీద డామినేషన్ ఎక్కువ అవుతుంది మైగ్రెంట్స్ ది అనేటటువంటి అభిప్రాయాలు ఎక్కువగా స్థానికంగా కలుగుతున్నాయి. అఫ్ కోర్స్ ఇండియాలో కూడా మనం చూసాం, నిన్న మొన్నటి దాకా మార్వాడీలకు సంబంధించినటువంటి ఇష్యూ ఏ రకంగా వచ్చిందో అలాంటిదే ప్రపంచవ్యాప్తంగా కూడా కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్ కదా. ఈ నేపథ్యంలో ఇండియన్ మైగ్రేట్స్ కి మీరు ఇచ్చేటటువంటి సూచన